హస్త ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీని క్లీనప్ చేయాల్సిన టైం వచ్చేసిందని గల్లీ కార్యకర్త కూడా గొంతు చించుకొని అరుస్తున్నారు. వరుస ఓటములు పార్టీపై ఓటర్లకు సరళుతున్న నమ్మకం కాంగ్రెస్ను కుదేల్చేస్తున్నాయి. హస్త ప్రక్షాళనకు మరి ఇది సరైన సమయమేనా? హస్త ప్రక్షాళన ఇవాల్టి మన ఫోర్త్ ఎస్టేట్ డిస్కషన్. దీనిలో పార్టిసిపేట్ చేసేందుకు రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ ఉన్నారు మనతో. కాంగ్రెస్ నుంచి వకలాభరణం కృష్ణమోహన్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వికారాబాద్ శాసనసభ్యులు సంజీవరావు మనతో జాయిన్ అవుతారు. మేధో మథనం పేరుతో కాంగ్రెస్ ఏం చేస్తున్నదో ఒకసారి చూద్దాం. గాంధీభవన్లో జరుగుతున్న కాంగ్రెస్ మేధోమథన మీటింగ్స్ సారాంశం పార్టీ ప్రక్షాళనేనా? అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ కీలక నేతలు దూకుడుగా వ్యవహరించడం లేదన్న దిగ్విజయ్ కామెంట్స్ పర్యవసనాలు ఎలా ఉండొచ్చు? సంస్థాగతంగా పార్టీ ప్రక్షాళన చేయాలంటున్న నేతల సూచనలను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటే జరిగే పరిణామాలు ఏమిటి? తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టత అజెండాగా గాంధీభవన్లో జరుగుతున్న టీపీసీసీ మేధోమథన చర్చలు అంతిమంగా పార్టీ ప్రక్షాళనకు దారితీసేలా ఉన్నాయి. హైకమాండ్ నేత దిగ్విజయ్ సింగ్ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ సీనియర్లు 4 గ్రూపులుగా విడిపోయి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్కు ఎన్నికలు అనవసరమన్న నేతలు పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని దిగ్విజయ్కు సూచించారు. కాంగ్రెస్కు దిశానిర్దేశనం చేసే కీలక పదవుల్లో 65 ఏళ్లకు పైబడిన వారిని కొనసాగించడం సరికాదనేది నేతల అభిప్రాయం. ప్రజా సమస్యలపై జనంలోకి వెళ్లి పోరాటాలు చేయాలంటే 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న నేతలకు కీలక పదవులు ఇవ్వాలంటున్నారు. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పదవులు అనుభవించిన సీనియర్ల చేతుల్లోనే పార్టీ పగ్గాలుండడం సమంజసం కాదనేది నేతల వాదన. ఈ మేధోమథన చర్చలు గురువారం కూడా కొనసాగనున్నాయి. దిగ్విజయ్ సమక్షంలో నేతలు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను టీపీసీసీ క్రోడీకరించి సోనియా, రాహుల్కు సమర్పించనుంది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం లేదంటూ మంగళవారం జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో దిగ్విజయ్ అభిప్రాయపడడాన్ని కూడా నేతలు గుర్తు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల, సీఎల్పీ నేతలు జానారెడ్డి, డి శ్రీనివాస్ టీఆర్ఎస్ సర్కార్పై మెతకవేకరతో ఉన్నారని, దూకుడుగా వ్యవహరించడం లేదనే ఫిర్యాదులున్నాయి. మేధోమథన చర్చల సారాంశం కూడా నాయకత్వ మార్పు అవసరమనే విధంగా ఉండడంతో ఇక టీ కాంగ్రెస్ ప్రక్షాళన తప్పదనేదే పార్టీ నేతల అంచనా. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ఫిబ్రవరిలో ముగుస్తున్నందున మార్చి లేదా ఏప్రిల్లో నాయకత్వ మార్పు అనివార్యమంటున్నారు పార్టీ నేతలు. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి టీవీ, హైదరాబాద్. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్ర ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేధోమథనం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఏం చేయాలి అనే విషయంలో అందరితో చర్చించడం మొదలుపెట్టింది. రాష్ట్రాలకు వెళ్తున్నారు నాయకులు. అందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వచ్చినట్టుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 2-3 రోజులుగా దిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్, వారు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. 1-2 సార్లు ఇన్ఛార్జ్గా ఉన్నట్టున్నారు. వారు, కొప్పులరాజు ఇద్దరు కూడా ఇక్కడ మేధోమథన్ని నిర్వహించారు. గత 2 రోజులుగా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మనం లక్ష్మీనారాయణ గారితో, కాసం వెంకటేశ్వర్ గారితో, కృష్ణమోహన్ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, పరిశీలకులుగా మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఇవాళ తెలంగాణలో? ఈ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినిన తర్వాత, అది కూడా పార్లమెంటులో, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయిని సంపాదించుకోవడానికి వీలైన కనీస పార్లమెంట్ సభ్యుల సంఖ్యను కూడా పొందకపోవడం వల్ల నైతికంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. దాని నుంచి బయటపడడానికి వారికి ఇంకా 6-7 నెలలు గడిచిపోయినప్పటికీ బయటపడలేకపోతున్నారు. షాక్లోంచి కోలుకోలేకపోతున్నారు. శ్రేణులే కాదు, అసలు నాయకత్వం, అగ్ర నాయకత్వమే అలాంటి స్థితిలో ఉన్నది. ఇవాళ సోనియా గాంధీ గారు యాక్టివ్గా రోల్ ప్లే చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్షురాలుగా ఉంటూ. ఆమెను రీప్లేస్ చేస్తారు అని చెప్పి రాహుల్ గాంధీని చాలా పెద్ద ఎత్తున పైకి లేపారు నాయకుడిగా. ఆయన ఇటీవల కాలంలో అసలు
కనిపించడమే కష్టమైపోతా ఉంది పార్టీ కార్యకలాపాలు కానీ అన్నింటిలో కూడా. పార్లమెంట్లో కూడా పెద్దగా పాత్ర పోషించలేనటువంటి పరిస్థితి. పార్లమెంటులో ఓడిపోయినప్పటికీ కనీసం నాయకత్వ స్థానాన్ని ఆయన స్వీకరించి నేనున్నాను, భవిష్యత్తులో మనం పార్టీని పునరుద్ధరించుకుందాం, బలోపేతం చేసుకుందాం అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పించేటువంటి స్థితిలో లేకుండా పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని, లోక్సభలో నాయకత్వాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో తద్వారా ఏమైందంటే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక విధమైనటువంటి అభద్రతాభావం, భవిష్యత్తు పట్ల నిరాశ, ఇలాంటివన్నీ రాజ్యమేలుతున్నాయి. సో దాని తర్వాత మహారాష్ట్రలో ఎన్నికల్లో ఓడిపోవడం, ఇతర రాష్ట్రాల్లో కూడా ఓడిపోవడంతో పాటు 3వ స్థానానికి నెట్టివేయడం, 4వ స్థానానికి నెట్టివేయబడడం, కనీసం అధికారంలో ఉన్న చోట ద్వితీయ స్థానంలో కూడా ఉండకుండా 3-4 స్థానాలకు ఎప్పుడైతే నెట్టివేయబడుతున్నదో తద్వారా కాంగ్రెస్ శ్రేణులకి మరింత నిరాశ మిగులుతున్నది. సో భవిష్యత్తు పట్ల ఎప్పుడైతే ఆశలు లేదో తెలంగాణ లాంటి ప్రాంతంలో, ఇక్కడ రాష్ట్రం ఇస్తే అధికారానికి వచ్చేది మనమే, అధికారం మిగులుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అది అడియాశలుగానే మారిపోయింది. ఇక్కడ అధికారంలోకి వచ్చేస్తున్నాం అనే ఒక అభిప్రాయంతో ఎవరికి వారే మేము ముఖ్యమంత్రి అంటే మేము ముఖ్యమంత్రి నష్టం చేసుకున్నట్టు నాయకత్వ లోపం కూడా ఉన్నది. ఏక నాయకుడు అనేటువంటిది లేకుండా ఎవరికి వారు ముఖ్యమంత్రులము, మేమే నాయకులము అనేటువంటి భరోసాతో వెళ్ళడం, సమన్వయం లేకపోవడం ఇక్కడ తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది ఓటమితో. సరే, ఆంధ్ర ప్రాంతంలో అంటే అక్కడ రాష్ట్రం ఇచ్చారు కాబట్టి ఆ పార్టీని తీవ్రంగా ద్వేషించి ప్రజలు తిరస్కరించారు. అది అక్కడ కారణాలు భిన్నమైనటువంటివి ఇక్కడ కంటే కూడా. కానీ ఎప్పుడైతే ఇక్కడ కూడా ఓడిపోయారో, ఇక్కడున్న గెలిచినటువంటి వాళ్ళు లేదా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఇక ఈ పార్టీలో మనం ఉంటే మనం భవిష్యత్తు ఏంటి, అధికారం లేకుండా బ్రతకగలిగినటువంటి, కొనసాగగలిగినటువంటి రాజకీయాల్లో ఒక మానసిక స్థితి కాంగ్రెస్ నాయకత్వంలో లేదు. వాళ్ళను అట్టిపెట్టుకొని భరోసా ఇచ్చి భవిష్యత్తు మందే అని చెప్పగలిగినటువంటి వెన్నుదన్నుగా నిలిచే నాయకత్వం లేదు. దాని పర్యవసానంగానే ఇవాళ ఈ ఫిరాయింపులు కూడా జరుగుతున్నాయి. ఒకసారి మనం బీజేపీ నాయకులు వెంకటేశ్వర్ గారితో మాట్లాడండి. వెంకటేశ్వర్ గారు, మీరు చెప్పండి, భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా పోతున్నది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మేము భూస్థాపితం చేసినామని ఒకటి, ఇంత తర్వాత జరిగిన రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా అట్లాంటి ఫలితాలు వస్తున్నాయి. అయితే ఒకటి చెప్పండి, జాతీయ స్థాయిలో సరే ఒక నాయకురాలు ఉన్నది, ఆ నాయకురాలు ఈ కనుసన్నల్లో పార్టీ నడుస్తున్నదని అనుకుందాం. తెలంగాణకు వచ్చేసరికి బహునాయకత్వం కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి వచ్చిందా? రేపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజానికి స్వాతంత్రం వచ్చిన 68-69 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇంత నిరాసక్తమైన, ఇంత నిరాశాజనకమైన పరిస్థితిలోకి పడిపోలేదు. ఇవాళ నిజంగానే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మొన్నటి పార్లమెంటు శాసనసభ ఎన్నికల తర్వాత ఉన్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా ఇతర పార్టీలకు వలసపోయే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ కంటే ముందు నుంచే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేసినటువంటి పొరపాట్లు ఏవైతున్నాయో దానికి ఇవాళ మూల్యం చెల్లించుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను అధికారం ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ వస్తే ఎప్పుడైనా సరే తండోపతండాలుగా వచ్చేసి కలవడము, రిప్రజెంటేషన్స్ చేయడం అక్కడి వరకే జరిగేది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, రాబోయే కాలంలో మనకున్నటువంటి వ్యూహం ఏంది అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసినటువంటి పరిస్థితి కనపడలేదు. ఎక్కడైతే రాష్ట్రాలలో నాయకత్వాన్ని పెంచకపోవడం, సరైనటువంటి నాయకత్వాన్ని పెంచకపోవడం, రాష్ట్రాలలో బలమైన నాయకుడు ఉంటే ఆ నాయకుడిని వెంటనే పక్కకు నెట్టేసేటటువంటి ప్రయత్నం, లేకపోతే ప్రాంతీయ పార్టీల మీద పెట్టుకొని బయటికి వెళ్ళేటట్టు చేసేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీలో దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకులు చేసినటువంటి కొన్ని కుట్రల కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్థితికి వచ్చింది. ఏమిటా కుట్రలు అంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకుడిని, ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడిని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మనకు వెంకటేశ్వర్ గారు, తెలంగాణకు వచ్చేసరికి ఒక జనరల్ టాక్ ఏమిటి అని అంటే, తెలంగాణలో కేసీఆర్ లాగా, కేసీఆర్తో ధీటుగా అంటే ఆ వాక్చాతుర్యం, ఆ ఇది కలిగి మాట్లాడగలిగిన సత్తా, అగ్రెసివ్నెస్ ఉన్న నాయకుడు లేని కారణంగా కూడా తెలంగాణలో ఓడిపోయినారు, రాష్ట్రం ఇచ్చి కూడా. నేను సరిగ్గా ఒక నాయకుడు ఉంటే మొత్తం గెలుస్తుంది, బాగా మాట్లాడే వాళ్ళు ఉంటేనే గెలుస్తుంది అనేది కూడా సరైనటువంటి. తెలంగాణలో కేసీఆర్ అయితే అధికారంలో తీసుకొచ్చి నాకేంటంటే, అధికారంలో ఉన్నప్పుడు
క్యాడర్ని మంచికి దిగేస్తే నాయకత్వాన్ని సరిగ్గా పట్టించుకొని పోయిన కారణంగా ఈ రకమైనటువంటి ఇది వచ్చింది. ఓకే, రెండవది ఇంకోటి ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంతకుముందుకు గుర్తు చేసినట్టు 10 మంది 12 మంది ఎమ్మెల్సీలని పూర్తిగా పార్టీ మార్చేస్తుంటే కూడా మీరు విధానసభలో అంటే మండలిలో శాసన మండలిలో మీరు మాట్లాడి వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడలే. కాంప్రమైజ్ ధోరణిలో మాత్రమే పేరు తప్పితే అసలు బలం లేని టీఆర్ఎస్ మొత్తం మెజారిటీకి వచ్చినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని మొత్తం నిటనిలున కాదు, బహుశా మొత్తం 100% ఏదో డి శ్రీనివాస్ గారు లేకపోతే షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు 2-3 మినాయిస్తే మొత్తం జీల్చేస్తే కూడా శాసన మండలిలో మాట్లాడి ఎదిరించి సరిగ్గా ఏంటంటే అపోజిషన్గా ఉండి వాళ్ళకు ఓటేయాలన్నా ఓటేయొద్దా అనేటువంటి విధానాన్ని కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితి మనకు మాట్లాడే పరిస్థితి వెంకటేశ్వర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం గత 2-3 రోజులుగా దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ రివ్యూలు చేస్తున్న దాంట్లో మాట్లాడుతున్నా పాల్గొంటున్న శాసనసభ్యులు కూడా ఒకళ్ళిద్దరు టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు కదా. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా చాలా సీనియర్లు గతంలో మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమై ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంత దుర్గతి ఎందుకు బట్టి? నేను ఇక్కడ ఇది ఒక చోట నేను చెప్పట్లేను, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల నిన్న మొన్న ఢిల్లీలో కూడా కాంగ్రెస్ నాయకులు కృష్ణతీర్థం గారికి చేరినట్టుగా ఉన్నారు. కృష్ణతీర్థ చేరిండు, ఇంకా కూడా చాలా మంది పోటీ చేయడానికి కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే అధికారమే పరమావధిగా చేసిన తప్పితే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజల యొక్క కష్ట సుఖాలు కానీ ఎక్కడ కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి కనపడలేదు. దానికి మూల్యం ఇవాళ చెల్లించుకోండి. ప్రధానంగా నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, సోకాల్డ్ ఇన్ఛార్జీలు, పెద్ద వాళ్ళు ఎంతసేపు ప్రతిపక్షాలను కావచ్చు లేకపోతే ఒక రకమైనటువంటి ఏహ్యమైనటువంటి భాషతోటి విమర్శించడం తప్ప నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు పార్టీని బతికించుకోవడానికి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను ఫస్ట్ చెప్పిన బలమైన నాయకత్వాన్ని, ప్రజాబలం ఉన్నటువంటి నాయకులను ఎక్కడికక్కడ వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నటువంటి విధానం ఏదైతుందో అది వీళ్ళ కొంపను ముంచింది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, మాతో టీఆర్ఎస్ శాసనసభ్యులు సంజయరావు గారు కూడా జాయిన్ అయినారు, వారితో కూడా మాట్లాడదాం. సంజయరావు గారు చెప్పండి, కాంగ్రెస్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్లో? ఎందుకంటే గత 68-69 ఏళ్ల కాలంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, గెలిచింది. అది కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే మామూలైన విషయం. మీరు కనుక చూసినట్టయితే 94లో మనం చూసినాం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 26 స్థానాలకు పడిపోయింది. శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి. మళ్ళీ వాళ్ళ పార్లమెంట్లో కూడా ఆ స్థితి వచ్చింది. ఇది కొత్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి. ఒకసారి ఓడిపోవడం, మళ్ళీ అధికారంలోకి రావడం, కేంద్రంలో అధికారంలో ఉంటే రాష్ట్రాల్లో ఓడిపోవడం, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కేంద్రంలో ఓడిపోవడం మామూలే. కానీ ఇప్పుడు కనిపిస్తున్నంత దయనీయమైన స్థితి గతంలో ఇప్పుడు లేనట్టుంది కాంగ్రెస్కి. సార్, ఒకటి గత 2-3 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఉన్న టైంలో ఉన్నంత పటిష్టంగా వారు పోయిన తర్వాత మరి జగన్ గారు బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచే పతనమయ్యే సురువైపోయింది. ఓకే, దాని తర్వాత తెలంగాణ చెప్తున్నాను, తెలంగాణ ఇచ్చినామని చెప్తే కూడా మరి ప్రజలు నమ్మలేకపోయినారు. అంటే వాళ్ళు ఏదైతే ముఖ్యంగా వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన మాట అయితే వాస్తవం చెప్తున్నా. అంటే అయినా కూడా ఆంధ్రాలో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అయినా కూడా ఏంటంటే అయినా కూడా ప్రజలు మరి నమ్మలేకపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చెప్తున్నాడు, ఓకే అంతకలాలంతా మీరు మారకపోతే మేము చర్య తీసుకుంటాం అంటాడు. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. అంటే కాంగ్రెస్లో ఇమ్మడలేకపోతున్న వల్లనే ఈరోజు ఎమ్మెల్యేలు ఇలా టీఆర్ఎస్లోకి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీని నడిపే నాయకుడు లేడు అక్కడ. సో వాళ్ళు ఏదైతే మరి సిద్ధాంతాలు గతంలో మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే పరిపాలించారో వాళ్ళందరూ కూడా ప్రజల లోపల కొద్దిగా ఇదైనా, ఎందుకంటే స్కామ్లు బాగా జరగడం జరిగింది. అవన్నీ జరుగుతూ అవన్నీ చాలా కారణాల వల్ల ఇక్కడ వీక్ అయిపోయింది. మీరు చూడండి, ఆంధ్రలో కనీసం 15-20 సీట్లనే గెలిచారు. కానీ అసలు కాంగ్రెస్ ఇంత పెద్ద నేషనల్ పార్టీ కనీసం ఒక్క సీట్ అన్నా ఆంధ్రలో రాలేకపోయింది. ఓకే, ఆంధ్ర రాకపోయింది. అక్కడ ఏంటంటే తెలుగుదేశం ఆంధ్రాలో రాకపోవడానికి చాలా స్పష్టమైన కారణం ఉన్నది. రాష్ట్రాన్ని ఇప్పుడు అధికారంలో రాకపోవడం ఒకటి ఉంటుంది, మొత్తం తుడుచుకపోవడం అనేది గమనించాలి. ఎందుకంటే పార్టీ కొద్దిగా నన్ను ఉంటే కొంత కనీసం 10 సీట్లను అధికారం రాకపోదంటే సరే ఎన్నో క్షణం దాకా ముఖ్యమంత్రి పదవి రెడ్డి గారు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకోవడం కూడా దానికి కారణమే ఉంటుంది కదా. ఒక్కటేం చేసిందంటే తెలుగుదేశానికి అధికారం రావడానికి అవకాశం కలిగించింది అంతే. ఎందుకంటే వీళ్ళ ఓట్లు కనీసం ఇప్పుడు జగన్కున్న ఓట్లు కూడా అదంతా కూడా కాంగ్రెస్ కల్చర్ నుంచి వచ్చిన ఓట్లే ఉంటాయి.
సో అవే జీలిపోయినాయి కనుక ఆటోమేటిక్గా టీడీపీ అధికారం రానికి అవకాశం కలిగించింది, కానీ వాళ్ళ పార్టీని పరిష్టం చేసే ఆలోచన చేయలేకపోయారు. ఓకే. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు జగదీష్ సింగ్ కూడా వచ్చి కూడా మీరంతా మంచిగా ఐకమత్యంగా లేకపోతే కలుగుతున్నా ఎదుర్కోవడం టీఆర్ఎస్ కేసీఆర్ని ఎదుర్కోవాలని అంటారు, కానీ కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తే కదా. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇస్తారు, అవకాశం ఇవ్వడం లేదా, ఇవ్వడం లేనందుకు వాళ్ళకి శక్తి ఉంటుందండి. శక్తి ఇవ్వడం లేదు, వాళ్ళ దానికి తగ్గట్టు వాళ్ళ నాయకులు కూడా అంత పటిష్టంగా కూడా నేను అనుకుంటా. అంటే సంజయ్ రావు గారు ఇంకొక వాదన కూడా ఉన్నది ఏంటంటే, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా రాష్ట్రం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ తెలంగాణలో ఓడిపోవడానికి చెప్తున్న 2-3 కారణాల్లో ప్రధానమైన కారణం ఏంటంటే, కేసీఆర్తో ధీటుగా కేసీఆర్ని ఎదుర్కొనే విధంగా ఒక ఇమేజ్ కలిగిన నాయకుడు లేని కారణంగా కూడా ఓడిపోయింది అనే ఒక ప్రచారం కూడా ఉన్నది. మీరే చెప్పినారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కారణంగా నాయకత్వం లోటు అనేది ఏర్పడింది కాంగ్రెస్లో అని. కరెక్ట్, 100%. ఇప్పుడు వాస్తవంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వచ్చిందో మీకు అందరూ పరిణామాలు చూడండి. రోషయ్య రావడం జరిగింది. రోషయ్య కూడా ఎక్కువ రోజులు నిలవలేకపోయాడు, ఎందుకంటే ఒక పటిష్టమైన నాయకత్వం లేక. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చాడు, దాని తర్వాత కూడా కంట్రోల్ చేయలేకపోయినారు. అంటే వాళ్ళు ఏదైతే ఈ వాదన జరుగుతుందో వాదనను వాళ్ళు ప్రజలకు తీసుకుపోవడానికి ఆలోచన చేయకపోతే దానివల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కూడా నమ్మకం ఏంటంటే తెలంగాణ తీసుకురావడంలో పట్టు ఆయన ఒక ఆ డిసిప్లిన్ మన ఒక్క నష్టం జరగకుండా, ఒక ప్రాణ నష్టం కలగకుండా తీసుకొచ్చిన దాంట్లో ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్లన్నీ కూడా ప్రజల్లో నష్టాల గురించి మనం మాట్లాడుకోవద్దు, చాలా మంది చెప్తున్నా. అంటే అది కాదు, మేము మా వల్ల కాలేదు, ప్రజలు మరి ప్రజలు ఏంటంటే అది కూడా ఏంటంటే అంటే ఇప్పుడు ఎటువంటి హింస జరగకుండా అని చెప్తున్నా. అట్లా నేను ఏంటంటే ఎక్కువగా రాజకీయ పరమైన ఉద్యమం ద్వారానే వచ్చింది తెలంగాణ ఈసారి. గతంలో జరిగిన 69 ఉద్యమంతో పోల్చినప్పుడు ఈసారి రాజకీయ అంటే ఇప్పుడు నాయకత్వం ఆ ఉద్యమాన్ని నడిపింది చాలా మంచి వేళ నడిపింది కనుక. ఓకే, సంజయ్ రావు గారు, వెంకటేశ్వర్ గారు, లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాని మీద కాంగ్రెస్ నాయకులు అఖిలాభరణం కృష్ణమోహన్ రావు గారు ఏం చెప్తారో వినే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. కృష్ణమోహన్ రావు గారితో మాట్లాడదాం. కృష్ణమోహన్ గారు, ప్రభుత్వ పరంగా చేసిన తప్పులే కాదు, పార్టీ పరంగా కూడా అనేక తప్పులు చేసినారు. అధికారంలో ఉన్నప్పుడు కింది నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, సమర్థులను ఇచ్చేసేయడం, స్నబ్ చేసేయడం, వాళ్ళు పైకి రాకుండా చేయడం, వీటన్నిటి కారణంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పరిస్థితి అంటున్నారు. మీకేమనిపిస్తున్నది? మీరు గత 2-3 రోజులుగా దిగ్విజయ్ సింగ్ గారు, కుంతియా గారు, రాజు గారు ఇక్కడ తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు మీ అందరితో. ఏం వస్తున్నాయి, ఎటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ఏమనిపిస్తున్నది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోతుంది అనిపిస్తున్నది? ఒక్కటి మాత్రం ఏంటంటే సార్, ఇది సుదీర్ఘంగా సుమారు 126-127 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. మీరు 127 సంవత్సరాల చరిత్ర చెప్పుకొని ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి ఆలోచించండి. నా మాటలు తమరు గమనించండి. నేనేమంటున్నానంటే, సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, రైట్, స్వాతంత్ర సమరంలో పోరాటం చేసి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మీ తాతల నేతలు అయిన మాట వాస్తవం. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ. మీరు చెప్పినటువంటి మాటల్లో, పెద్దలు చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉంది. కొంత ఎవరైతే నిజమైనటువంటి కార్యకర్తలో వాళ్ళను గుర్తించి వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడంలో ఎప్పటికప్పుడు కొంత ఇబ్బందులు జరిగినటువంటి మాట వాస్తవం. కానీ అదే సమయంలో సామాజిక న్యాయ దృక్పథంతో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు పోయింది. వాళ్ళు పెద్దలు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్లమెంటరీ నాయకత్వాన్ని తీసుకోకుండా పలాయనం చిత్తగించిననేటువంటి మాట వారు చెప్పారు. మేమేమంటున్నామంటే, మా పార్టీలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం కలిగినటువంటి ఒక దళిత వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడికి మేము అవకాశం ఇచ్చాము, ఇవ్వాలనేటువంటి సంకల్పంతో, సామాజిక న్యాయ దృక్పథంతో ముందుకు పోయామనేటువంటి మేము చెప్తాం. పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇస్తే అదే అవసరం వచ్చినప్పుడు ఏది ఏమి దయతో నాకు అవకాశం ఇవ్వండి. పార్లమెంటరీ పార్టీ నాయకుడు అంటే వారి నాయకత్వంలో అందరూ లోక్సభ సభ్యులుగా ఉన్నట్టు రాహుల్ గాంధీ గారు కానీ ఇంకెవరు ఉన్నప్పటికీ వారి నాయకత్వంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ఒక అధ్యక్ష స్థానం లాంటి పదవి అనేటువంటి గమనించాలి. గతంలో కూడా సుశీల్ కుమార్ షిండే గారు మా నాయకుడు. ఆ విధంగానే ఈ దేశంలో అత్యధిక మెజార్టీతో యూపీఏ భాగస్వామ్యం అధికారంలోకి వచ్చే దశలో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి కోసం ఆశపడకుండా ఒక ఆర్థికవేత్తను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది. ఆ విధమైనటువంటి ఒక త్యాగమయమైనటువంటి ఒక సామాజిక న్యాయ దృక్పథము
ఈ జాతికి ఏదో మేలు జరగాలనేటువంటి తలంపుతో పనిచేసినటువంటి పార్టీ. చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 68 సంవత్సరాల్లో సుమారు 48-49 సంవత్సరాలు మేమే అధికారంలో ఉన్నాం. కృష్ణమోహన్ గారు ఒక్క మాట మీరు చెప్పండి, మల్లికార్జున్ ఖర్గేని లోక్సభ పార్లమెంటరీ పార్టీ లీడర్ని చేస్తే కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తీసుకుపోవాలి ముందటిగా అనుకుంటున్న వాళ్ళు మీరు రాహుల్ గాంధీని ముందు ప్రొజెక్ట్ చేయకుండా, రాహుల్ గాంధీ ఆ రోల్ ప్లే చేయకుండా మల్లికార్జున్ ఖర్గే, ఐ టోటలీ అగ్రీ విత్ యూ, మీరు నిమ్న వర్గాలు, దళిత వర్గాలు లేదా కింది స్థాయి వాళ్ళందరినీ ఇది చేయాలని ప్రయత్నం చేస్తారనే మాటకు మల్లికార్జున్ ఖర్గే గారు నాయకుడిని చేయడం అనేది కరెక్టే అనే మాట ఒప్పుకుంటాను. కానీ ఏ మేరకు అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి ఉపయోగపడింది? తప్పనిసరి సార్. ఇవాళ సామాజిక న్యాయ దృక్పథం అనేటువంటి సిద్ధాంతం, మూల సిద్ధాంతమే సామాజిక న్యాయ దృక్పథం. కాబట్టి మా నాయకుడిగా మేము ఖచ్చితంగా దళిత వర్గాలను పెట్టుకుంటాం అనేటువంటిది మా సిద్ధాంతం. దాని ప్రకారం వారు పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యారు. రాహుల్ గాంధీ గారు చురుకుగా పనిచేయలేదనేటువంటిది మొదటి నుంచి కూడా అది తప్పుడు ప్రచారం అనేటువంటిది నేను కరాఖండిగా చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాలు ఈ దేశంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేవలం పార్టీ సంస్థాగతంగా మెరుగుపరిచే కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యాడే తప్ప అధికారంలోకి రావాలనేటువంటి తహతను ఎప్పుడు కూడా ఆయన ప్రదర్శించలేదు. ఆయన ఎన్ఎస్యుని బలోపేతం, ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత వారు చెప్పారు, ఎన్ఎస్యుని బలోపేతం చేశారు, యువజన కాంగ్రెస్ను బలోపేతం చేశారు. ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు పనిచేశారు. ఆ విధంగానే అవినీతిని అంతమొందించడానికి, అవినీతి కలిగినటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయాల్లో ఉండకూడదనేటువంటి విషయంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఒక దశలో ఇబ్బంది పెట్టి ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారు ఇన్వాల్వ్ అయి ఆర్డినెన్స్ రాకుండా చేస్తే ఇవాళ మా భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి చాలామంది నాయకులు కనీసం లోకసభకు పోటీ చేయనటువంటి పరిస్థితి దాపురించిందా లేదా? కాబట్టి మిక్కిలి క్రియాశీలంగా రాహుల్ గాంధీ గారు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని మా నాయకత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకసారి వీరితో మాట్లాడదాని కదా. మీరు ఒకటి చెప్పండి వెంకటేశ్వర గారు, నిజమే వారు చెప్తున్న దాని ప్రకారం రాహుల్ గాంధీ నామినేషన్ల పద్ధతికి స్వస్తి చెప్పి అన్ని పార్టీ వింగ్స్ అన్నిటి కూడా ఎన్నికలు జరగాలి అని చెప్పి ఎన్ఎస్యూలో కానీ యూత్ కాంగ్రెస్లో కానీ ఒక ప్రయోగం అయితే చేసిన మాట వాస్తవమే కదా. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ప్రయోగం చేస్తే దాని రిజల్ట్ కనిపించాలి కదా. ఓకే, సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేయడంలో కూడా రాహుల్ గాంధీ గారి వైఫల్యం ప్రత్యక్షంగా కనపడతాం. ఒకవేళ అదే మీద సోనియా గాంధీ కూర్చోన్నారు ప్రెసిడెంట్, వారు చెప్పిన దానికి అంటున్నాను నేను. ఎంత తల్లైనా కూడా రాహుల్ గాంధీ వారు చెప్పిన దానికి చెప్తున్నాను. ఒకవేళ సంస్థాగతమైన విషయాల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే కనుక పార్టీ ఈ స్థాయికి నష్టపోయేటువంటి పరిస్థితి ఉండకపోయేది. రెండవది, రాహుల్ గాంధీ గారు అన్ని కుంభకోణాలు ఆపినని చెప్పిండు. 2G కుంభకోణాన్ని ఆపగలిగిండా, లేకపోతే బొగ్గు కుంభకోణాన్ని ఆపగలిగిండా, లేకపోతే ఏ రకమైనటువంటి కుంభకోణాన్ని ఆపి కేంద్ర ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ క్లీన్ ఇమేజ్ని ఎక్కడ క్రియేట్ చేయగలిగారు. తర్వాత మూడో విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే నాయకుడు అంటే ఇష్టమైనటువంటి పార్టీని నడిపించగలిగిన నాయకుడు. నాకు బాగా ఊర్లలో చెప్తుంటారు, నాయకుడు లేని తండా, నవాబు లేని రాజ్యం ఎప్పుడు కూడా మనుగడ సాగించలేదని చెప్పేసి. నాకు ప్రత్యక్షంగా ఇదే నాకు ఈ కాంగ్రెస్ పార్టీని చూస్తే కనిపిస్తాను. మీరు చెప్తున్నారు, చెప్పండి సార్. ఇప్పుడు 2G కుంభకోణాన్ని ఆపగలిగిందా, బొగ్గు కుంభకోణాన్ని ఆపగలిగిందా? మన్మోహన్ సింగ్ స్వయంగా చెప్పినారు యూపీఏ 1 కు యూపీఏ 2 కు చాలా తేడా ఉంది. ఈ రోజు కూడా చేయలేకపోయినాం అని చెప్పినారు. అదే చెప్తున్నాము. అయినప్పటికీ సంకీర్ణ ధర్మం కారణంగా మేమేం చేయలేదు. కానీ మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్త, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడి నోట ఇట్లాంటి మాటలు అంటే, మీ సంకీర్ణ ధర్మం అంటే ఏమిటి? అవినీతిని ప్రోత్సహించడం, అవినీతిని అనుమతించడం. అదే సార్, దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇవాళ 2G కుంభకోణం ఎవరు చేసినారంటే మనకు చాలా స్పష్టంగా డిఎంకేకు సంబంధించిన రాజా కనమూలి అనేటువంటిది మన దానికి పెద్ద అవసరం లేదు. కానీ చట్టం మన్మోహన్ సింగ్ సార్ చట్టం తన పని తాను చేసుకుంటుంటే మేమేమైనా దాన్ని ఆపుదల చేసే ప్రయత్నం చేసినాం అనేటువంటిది మేము విఘ్నులు అడుగుతా ఉన్నాం. ఇవాళ కనమూలి గారిని అరెస్ట్ చేసిన, డిఎంకే గారు మన రాజాని అరెస్ట్ చేసిన, మేము ఎక్కడ చేసామా అంటే అక్కడ సార్ ఒక్క నిమిషం నాకు అవకాశం, వెంకటేశ్వర గారు నాకు ఒక్క అవకాశం ఏంటి. ఇవాళ ఆ రోజు మా భాగస్వామ్య, మా సంకీర్ణ ధర్మంలో ఉన్నటువంటి పార్టీ అయినా ఆ రోజు చట్టం తన పని తాను చేసుకుంటుంటే మేము సహకరించామే తప్ప మేము ఎప్పుడు కూడా అడ్డంకిగా నిలవలేదు. అంటే దానికి ఏమిటి, అవినీతి విషయంలో ఏదైనా తప్పు చేయొచ్చానండి. లేదు సార్, నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరి నేను చెప్పేది ఒకటి, మీరు అర్థం చేసుకోలేదు ఒకటి. రాజా గారిని అరెస్ట్ చేస్తూ ఉంటే, కనమూలి గారిని అరెస్ట్ చేస్తూ ఉంటే, లేకుంటే సురేష్ కల్మాడిని అరెస్ట్ చేస్తూ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా వద్దు అని మేము సిబిఐనో లేకపోతే ఏదైనా వ్యవస్థను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉందా?
అవినీతిని అంతమొందించే ప్రయత్నమే చేశాం. ఏమాత్రం అవకాశం నానాడు నట్వర్ సింగ్ అయినా, మాకు సురేష్ కల్మాడైనా, రాజా అయినా, కనమలైనా ఎవరైనా ఒకటే. రైట్. ఒకసారి మళ్ళీ లక్ష్మణ గారితో మాట్లాడదు. లక్ష్మణ గారు 2-3 రోజులుగా దిగ్విజయ్ సింగ్ గారు వారితో పాటు ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా హైదరాబాద్లో పర్యటిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మీద సమీక్షలు జరుపుతున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా దిగ్విజయ్ సింగ్ ఓ మాట అన్నట్టుగా మనకు పత్రికల్లో వార్తలు వచ్చినాయి, ఛానల్స్లో చూసినాం. ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోకపోవడం వల్ల మనం బలహీన పడుతున్నాం, ఇక్కడ హనీమూన్ అయిపోయింది, ఇక మొదలు పెట్టండి అంటున్నారు. మొదలుపెట్టే స్థితిలో కాంగ్రెస్ ఉందా తెలంగాణలో? ఆ స్థితిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులుగా ఉండేవాళ్ళు కూడా ఎందుకు జావగారిపై ఫిరాయింపులకు పాల్పడుతున్నారు? ఆ విశ్వాసం కలిగించగలిగినటువంటి స్థితిలో అటు జాతీయ నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ లేదనేది చాలా స్పష్టం. ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసుకొని కాంగ్రెస్ జవసత్వాలను కూడగట్టుకొని దేశవ్యాప్తంగా మేమే ఒక ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకి నిజమైనటువంటి ప్రత్యామ్నాయం చెప్పగలిగినటువంటి స్థితిలో కేంద్ర నాయకత్వం ఉంటే రాష్ట్రాల్లో కూడా కొంత నిలదొక్కునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కేంద్రంలోనే నాయకత్వం వివరాలు చూస్తున్నాం. ద్వివేది స్టేట్మెంటు చూసాం. జనార్దన్ ద్వివేది స్టేట్మెంట్. ఆయన మోడీని ప్రశంసిస్తూ ప్రకటన చేశాడు. నిన్న మొన్నటి వరకు యూపీఏ 2లో మంత్రిగా ఉన్నటువంటి ఆమె బీజేపీలో చేరింది ఢిల్లీలో. ఇవాళ అంతకుముందు శశిధరూర్ అటువంటి స్టేట్మెంట్. కానీ ఎవరు ఏ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చినా కాంగ్రెస్ బలహీనతను వాళ్ళు ఉపయోగించుకుంటున్నప్పటికీ వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి స్థితిలో ఈ పార్టీ లేదు, నాయకత్వం లేదు. అలాంటి స్థితిలో ఢిల్లీలో కూర్చొని ఇవాళ తెలంగాణలోకి వచ్చి మీరు కాళ్ళకు కత్తులు కట్టండి, అధికార పార్టీ మీద యుద్ధం చేయండి అని చెబితే వీళ్లకు ఆ జవసత్వాలు ఉండాలి కదా. కేంద్రంలో అధికారంలో ఉంటే పోనీ రాష్ట్రానికి వచ్చి మేమున్నాం వెన్నుదనగా ఢిల్లీలో మీరు చేయండి అని చెప్పచ్చు. ఆడ అధికారంలో లేరు, ఉన్న పార్టీ కకాబిక్కలైపోయి జావజారి ఉన్నది. ఆ స్థితిలో తెలంగాణ వాళ్ళని మీరు యుద్ధం చేయండి పాలక పార్టీ మీద అంటే నేను అనుకోవడం అంత సులభమైన. యుద్ధం చేయడానికి సిద్ధపడ్డా దానికి నాయకత్వం వహించగల ఒక సమర్థవంతమైన నాయకత్వం ఇక్కడ ఉందా అనే ఒక ప్రశ్న. అదో పెద్ద సమస్య, అదే పెద్ద ప్రశ్నే. అదో పెద్ద పిసిసి ప్రెసిడెంట్నే మిగిలినటువంటి వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి. ఆయన తొలగించండి అని ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఒక ఆయన అసమర్థుడని ఇంకొక ఆయన ఇస్తాడు. దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే గొడవలు జరుగుతున్నాయి. అందువల్ల ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడినే గుర్తించే స్థితిలో లేరో ఆయన సమర్థుడనేటువంటి భావన మిగిలినటువంటి నాయకత్వంలో లేదు. ఐక్యంగా ఏ విధంగా ముందుకెళ్తారు ప్రత్యర్థుల మీదకి? ఒకసారి మళ్ళీ సంజయ్ రావు గారిని అడుగుదాం. సంజయ్ రావు గారు చెప్పండి, ఎందుకు జాతీయ స్థాయిలో మోదీ మంత్రం, తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్ మంత్రం ఎందుకు చదువుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీకేమనిపిస్తుంది సార్? ఇది మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టున్నారు గతంలో చాలా రోజులు సార్. మెయిన్ నాయకత్వం అని చెప్పాను కదా. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు గత ఎలక్షన్ కన్నా ముందు ఇక్కడ ఆయన ఇన్ఛార్జ్ ఉండే. అంత పెద్ద నాయకుడు, ముఖ్యమంత్రి చేసినాడు, బాగా అనుభవం ఉన్నాడు, ఇక్కడ ఏం రిజల్ట్ తీసుకురాకలేకపోయాడు. సో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కానీ ఆయన చెప్పేదానికి మీకు అక్కడ పస కూడా లేదు. అక్కడైతే ఏదైతే సమీక్ష జరిగిందో అక్కడంతా కూడా అనిపించలే. ఏదైతే మనం ఉద్యమం ప్రకటించిండో. కానీ సంజయ్ రావు గారు మనకు తెలుసు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీలు ఎట్లాంటి వాళ్ళు ఉంటారో. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నా పెద్ద తేడా. అదే అంటున్నా నేను అనేది ఏంటంటే అందుకనే చెప్తున్నా, ఒక రాజశేఖర రెడ్డి నాయకత్వం అటువంటి నాయకుడు వస్తే దాన్ని బతికించగలుగుతాడేమో కానీ లేకపోతే అది బతికే పరిస్థితి లేదు. నేను నా అనుభవం నుంచి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు మంచి నాయకుడు పోయిన తర్వాత ఇంకో నాయకుడు వెతుకులే. అప్పుడే వాళ్ళు తప్పు ఏం చేశారంటే జగన్ కనీసం పోకుండా జాగ్రత్త పడింటే ఈరోజు ఆ పార్టీ కొంత. కానీ మీరెందుకు కాంగ్రెస్ నుంచి తెచ్చుకోవాలి? మీరు తెలంగాణ రాష్ట్ర సమితి నేను దగ్గర ఏం కొట్టుపోయిందని వేరే కాంగ్రెస్ పార్టీ అసలే ఏమంటారు చచ్చిపోయి ఉన్న వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి ఎందుకు నాయకులు తెచ్చుకున్నారు? నేను చెప్తున్నాను. నేను ఒక్క నిమిషం ఎందుకున్నదంటే మేమేం రమ్మంటలేము వాళ్ళని. అక్కడ ఉన్న వాళ్ళని ఇమ్మడలేకపోతున్నాం, ఈ పార్టీ ఉంటుందో లేదా అన్న భయం బాంతులతో మా పార్టీకి ఏ పార్టీ అయినా కూడా పార్టీ పటిష్టం చేయాలని ఆలోచన చేస్తుంది. ఎవరు కూడా వస్తామంటే ఎవరిని వద్దనే పరిస్థితి ఉండదు. ఏ రాజకీయ పార్టీ
ఎవరన్నా ఆహ్వానిస్తుంది ఆ పార్టీలో తీసుకురావాలి, మా పార్టీ బలంగా కావాలని కోరుకుంటుంది. కానీ అదే బలం అవుతుంది, రేపు అదే బలహీనత కూడా కావచ్చు. కావచ్చా, అది వేరే సంగతి. మరి దాంట్లో మా నాయకుడు చాకచక్యంగా ఉన్నాడు, మనం దాన్ని లీడ్ చేసే నాయకుడు దాన్ని హ్యాండిల్ చేస్తా అంటారు. మీరు చెప్పండి వెంకటేశ్వర్ గారు, ఇవాళ ఢిల్లీ పరిస్థితి తీసుకుందాం. నిన్న మొన్నటి దాకా కిరణ్ బేది మోదీని విమర్శించినారు, భారతీయ జనతా పార్టీని విమర్శించినారు, ఆర్ఎస్ఎస్ని విమర్శించినారు. అట్లాంటి కిరణ్ బేదీని మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కృష్ణ తీర్థన్ మీరు తీసుకున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో జనార్దన్ ద్వివేది రావచ్చు, ఇంకో శశి థరూర్ రావచ్చు. ఎందుకోసం అని అంటే భారతీయ జనతా పార్టీలో ఏమి నాయకత్వ లోపం ఉందని చెప్పి ఇట్లాంటి వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నాడు, బ్యాంక్ కరప్సీ ఆఫ్ బీజేపీ, వాళ్ళకి నాయకత్వం లేదు కాబట్టి వేరే పార్టీని తెచ్చుకుంటున్నారని చెప్పి. ఢిల్లీ ఎలక్షను ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆపు రెండింటిని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటే 49 రోజులలో కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ పరిస్థితిలో ఆనాడు మోడీ ప్రధానమంత్రిగా లేడు, ఇవాళ ప్రధానమంత్రిగా మరింత ఆత్మస్థైర్యం ఉండాలి మీ పార్టీకి. నేను అందుకే చెప్తాను, ఇప్పటికి కూడా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తా ఉంది. అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, కిరణ్ బేడి ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకురాలు ఏం కాదు, లేకపోతే ఇంకొక పార్టీ నుంచి ఇక్కడ జంప్ చేసి మా పార్టీకి మేము తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కాదు. ఆమె ఒక నిజాయితీ గలటువంటి నాయకురాలు, అనేక సంవత్సరాలు ప్రజాక్షేమంలో ఉన్నది. ఆమె పోలీస్ ఆఫీసర్గా ఉండి కూడా ప్రజాక్షేమం చేసినటువంటి పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ఈమెని మనం సీఎం పెట్టుకుంటే ఒక మంచి వారసత్వాన్ని ప్రజలకు మనం ఇచ్చిన వాళ్ళం. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు 2 సీడీలు వేస్తాడు కదా, ఒక కిరణ్ బేడి, ఒక షాజియా ఆల్మీ. గతంలో బీజేపీ మీద చేసిన విమర్శలు, ఆర్ఎస్ఎస్ మీద చేసిన విమర్శలు, అవినీతికి సంబంధించిన వ్యవహారాలు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడతారు కదా అరవింద్ కేజ్రీవాల్. చర్చకు ఎట్లా సమర్థించారు? చర్చకు వస్తే అరవింద్ కేజ్రీవాల్ చాలా మంచిది. రైట్, చర్చ అనేది ఎట్లా జరగాలంటే నిర్మాణాత్మక. కానీ కిరణ్ బేడి అదే మన కేజ్రీవాల్ పార్టీ, ఆ పార్టీ నరేంద్ర మోడీకి మీరు ప్రధానమంత్రి ఇచ్చారు, ఆయనను మాత్రం విమర్శించాం, ఆయనను కేంద్రంలో ప్రధానమంత్రి ఉంచండి, మాకు మాత్రం ఢిల్లీలో అధికారం ఇవ్వని అని చెప్పేసి బతిలాడుకున్నటువంటి పోస్టర్లను కూడా చూసినాం మనం. అంటే మోడీ అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఓకే, కృష్ణమోహన్ గారిని అడుగుదాం. కృష్ణమోహన్ గారు, ఢిల్లీలో మీరు పూర్తిగా మార్జినలైజ్ అయినట్టున్నారు. అసలు థర్డ్ ప్లేస్ కోసం కొంచెం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అయ్యో ఆ పార్టీ ఉండదేమో అని చెప్పి వచ్చేస్తున్నారు, మేమేం చేయాలి, ఎందుకు తీసుకోకూడదు మా దగ్గరికి, మేము ఎందుకు వద్దానాలి అంటున్నారు సంజయ్ రావు గారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కౌన్సిల్లో చైర్మన్ కావాలని చెప్పి ఆ ఉద్దేశంతో వారు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తారండి. మరి మీరు ఎందుకు వెళ్ళారు? మా దాంట్లో కూడా కొంత స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇవాళ మేము చేస్తేనేమో ఒప్పు, మీరు చేస్తేనేమో తప్పు అనేటువంటి విధంగా ఇప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడిన తీరు కానీ, లేకపోతే గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు కానీ చూస్తే కనిపిస్తూ ఉంది. ఇవాళ ఫిరాయింపు అనేటువంటిది ఎవరు చేసినా తప్పే. అది ఇవాళ మీరు చేస్తా ఉన్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని, అంటే చట్టపరమైన చర్యలు తీసుకునే క్రమంలో కూడా మీ పోరాటం సరిగ్గా సాగడం లేదు సాగుతాయి సార్. ఇప్పుడు శాసన మండలిలో మా డి శ్రీనివాస్ గారు మాట్లాడదామంటే మైక్ ఇవ్వనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ విధంగానే శాసనసభలో కూడా చాలా సందర్భాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి. ఇవాళ చైర్మన్ గారు కానీ సభాపతి కానీ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి చూస్తాం. న్యాయస్థానంలో పోయి పోరాటం చేస్తాం. అదొకటి. ఇవాళ ఇంకొకటి కూడా, ఇవాళ నేను ఏమంటున్నానంటే 2014 పరంపర కొనసాగుతుంది ఒక దశలో. ఏంటంటే ఇవాళ ఎక్కడైతే మా ప్రభుత్వాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నాయో అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మీ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ ఉంది. మీ యొక్క ప్రభుత్వ పనితీరును ఎక్కడైతే చూశారో అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనేటువంటి వాస్తవాన్ని కూడా మీరు గమనించాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బోని చేసింది, అక్కడ గెలిచింది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇవాళ మీరు సమర్థవంతంగా లేరు, లేకపోతే దిగ్విజయ్ సింగ్ గారు సమర్థవంతంగా లేరు, మీ పార్టీ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఎక్కడ చిన్న భిన్నం అయిపోయింది? ఇవాళ సార్ ఒకటే అంటున్నాం, రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత ఇంకా ఈ పార్టీకి అసలు అదే లేదన్నారు. పివి నరసింహారావు వచ్చారు, మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చేసాం. తర్వాత మొన్నటిదాకా 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. సరే, కొన్ని అవినీతి ఆరోపణలు, కొంత చిన్న భిన్నమైన పరిస్థితి వల్ల అధికారం కోల్పోయినంత మాత్రాన మీరు కాంగ్రెస్ విముక్త భారత్ అనేటువంటి నినాదం అది ప్రజాస్వామ్యాన్ని హర్షించే విధంగా ఉంటుందా చెప్పండి? ఒక రాజకీయ పార్టీ దేశంలోనే ఉండద్దు అనేటువంటి పిలుపు ఇవ్వడం,
అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నినాదం అని చెప్పి మేము సూర్యుడు అడుగుతా ఉన్నాం. కాదండి, మేము అడుగుతా ఉన్నాం సార్, ప్రజాస్వామ్యంలో డేట్ వచ్చేసింది అంటున్నారు. వాళ్ళెవరండి అనడానికి ప్రజలు అనాలి. ప్రజలు ఇచ్చే తీర్పును మేము శిరసావహిస్తాం. అదే తీర్పు ఇచ్చినట్టున్నారు మొన్న. వారు ఇస్తే మేము దాన్ని శిరసావహిస్తాం. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ అసలే ఉండకూడదు అనేటువంటి నినాదం Yes, వెంకటేశ్వర గారు సార్ మీరు చెప్పేది సమాజం ఒక్క నిమిషం, విముక్త భారత్ అనడం ఎంతవరకు సమాజం? ఒక్క నాకు అవకాశం ఇవ్వండి సార్. కాంగ్రెస్ విముక్త భారత్ అనేటువంటి నినాదమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులనే మీ యొక్క మా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరండి, మహాత్మా గాంధీ ఎవరండి, నెహ్రూ ఎవరండి, వాళ్ళని హీరోలుగా చేస్తూ ఇవాళ మీరు మళ్ళీ వాళ్ళ ప్రచారంతోనే ముందుకు పోతా ఉన్నారు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ ను ఈ దేశం నుండి పారుదరండి, మా కాంగ్రెస్ నాయకులు మాత్రం మా నాయకులు అనేటువంటి పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరండి, బీజేపీ నాయకుడా? ఆయన పెద్ద ఎత్తున ఆయన విగ్రహాన్ని మీరు నిర్మించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ సురేష్ ప్రభు అనేటువంటి ఫిరాయింపుల విషయం మాట్లాడినప్పుడు సురేష్ ప్రభు అనేటువంటి ఎవరండి? మీ మిత్రపక్షంగా నిన్నటిదానుకున్నటువంటి పార్టీలో ఉన్నాను, అప్పటికప్పుడు తీసుకొచ్చుకొని ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి మీరు ఫిరాయింపులు చేస్తే ఒకటి, మేమేమో కోల్పోతే ఒకటి. నేనేమంటున్నామంటే మీరేమి కూడా స్వచ్ఛ భారత్ పిలిపించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క పార్టీ స్వచ్ఛమైనటువంటి పద్ధతిలో లేదు. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ కూడా ఏమంటుంది సార్, ఇవాళ టీఆర్ఎస్ కూడా ఏమంటుంది, మా యొక్క పాలనను చూసి, మా యొక్క మంచి వాతావరణాన్ని చూసి మా వైపు పరుగులు తీస్తున్నారు. అయితే ఏమన్నాడు, సంజీవరావు గారు ఈ విధంగా పరుగులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే వరంగల్కి వెళ్ళినప్పుడు ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఇంకా మా పాలనే స్టార్ట్ కాలేదని చెప్పి ఆయన తీర్మానించారు. కాంగ్రెస్ విముక్త భారత్ అని డెమోక్రటిక్ సొసైటీలో మీరు ఎట్లా మాట్లాడతారు ఈ విషయం? అని డెమోక్రటిక్ సొసైటీలనే అనైతికమైనటువంటి నినాదం కాదు, అది నైతికంగా మాట్లాడుతున్నాం మేము. అంటే ఒక రాజకీయ పార్టీని తుడిచిపెట్టండి, దేశాన్ని కొట్టిండి అని బ్రిటిష్ అని పంపడంలో అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంతా భారతీయులే కదా. దానికోసమే చెప్తాను, ఈ దేశాన్ని మొత్తం కూడా 60 సంవత్సరాలు లూటీ చేసినారు. మొత్తం కూడా దేశాన్ని ఆర్థికంగా కూడా ప్రపంచ స్థాయిలో కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కకావికలం చేసేసి దేశాన్ని మొత్తం కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి కనపడింది. ఈ 15 సంవత్సరాల్లో అనేక కుంభకోణాలు జరిగిపోయినాయి. ఈ నాయకత్వం పూర్తిగా కూడా ఆ కరప్షన్లోకి విష కవిగిల్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నిటిని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుక ఉంటే ఈ దేశం ఇది ప్రపంచంలో కూడా అధ్వానంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి దూరం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సమస్య అని మీరు అనొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అసలు నేను అదే చెప్తున్నా. ఇప్పటికి కూడా వీరు చెప్పారు, ఒక విషయం చెప్పినారు, దేశ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, మా వాళ్ళే. స్వతంత్రం రాకముందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కాంగ్రెస్ ఒకటేనా? నేను అంటలేను జనసంఘ్ను ఓన్ చేసుకుంటున్నా. నేను జనసంఘ్ను ఓన్ చేసుకుంటున్నా. 1977లో ఎమర్జెన్సీ కాలంలో పోరాటం చేసిన కాబట్టి మేము ప్రజలు ఒప్పుకోవాలి. సర్దార్ పటేల్ నేను ఈ దేశ పౌరుడుగా అట్లా కాదండి అమర్ గారు, ఈ దేశాన్ని ఈ దేశంలో వల్లభాయ్ పటేల్ లాంటి నాయకుడిని నేను నా జాతీయ నాయకుడు అని చెప్పేసి చెప్పుకోవడం నా తప్పది? మీరు దాన్ని సమర్థిస్తారా? ఆయన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుచ్చుకొని కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మా నాయకుడిని ఈ మొండి వాదనతోటే జాతీయ నాయకులు కూడా దేశ నాయకులు అడగండి, ఏ పార్టీ నాయకుడు చెప్పండి, దయతో చెప్పండి మీరు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇందిరా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జవహర్లాల్ నెహ్రూ మా నాయకుడు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ మీకు నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మనం ఇంకొక ఇష్యూ మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణ గారితో. ఇంకొకటి ఉందండి, మీరు ఇంకొకటి ఉన్నది ఇక్కడ సబ్జెక్ట్ కొంత వేరే. నేను అసెంబ్లీలో మనం కాంగ్రెస్ పరిస్థితి మాట్లాడుకుంటున్నాం, బీజేపీ పరిస్థితి గురించి. శాసన మండలిలో నేను కరెక్ట్ చెప్తున్నా, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరినీ కూడా అధ్యక్షుని ఎన్నిక జరిగేటప్పుడు మొత్తం కూడా ఓటింగ్ జరుగుతున్న క్రమంలో మీరు డిస్కషన్ చేసిన తర్వాత ఓటింగ్ జరిపితే ఎవరు ఫిరాయింపులకు పాల్పడుతారో లేకపోతే ఎవరు ఫిరాయింపులకు పాల్పడాలని నిర్ధారణ అయిపోయేది. మీరు టీఆర్ఎస్ తోటి కుమ్మక్క అయిపోయి మీ నాయకత్వము
కనీసం ఫిరాయింపులకు దొరికేటట్టు కూడా పరిస్థితి లేకుండా మీరు ఓటింగ్ కూడా జరగకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ రకం ప్రజలను కూడా నేనేమంటున్నా ప్రజలను కూడా తప్పుదోవ పెట్టించినట్టున్నా నేను. కనీసం ఫిరాయింపుదారులను కూడా చట్టానికి దొరకకుండా చేసినటువంటి మీ నాయకత్వం మేమే కొట్టుకుపోతున్నాం. దీన్ని అర్థం చేసుకోవాలి. మేమే కోర్టుకు వెళ్తున్నాం. చైర్మన్ గారు ఇంకొక పాయింట్ మాట్లాడుకుందాం. లక్ష్మణ గారు మీరు చెప్పండి, జాతీయ స్థాయి నుంచి మొదలుపెట్టి డౌన్ ది లేన్ ప్రాంతీయ స్థాయి తెలంగాణ రాష్ట్రం వరకు కూడా నాయకత్వంలో సమూల మార్పులు తెచ్చుకుంటే కాంగ్రెస్కి ఏమైనా భవిష్యత్తు ఉందంటారా సమీప భవిష్యత్తులో? ఇప్పుడు వెంటనే ఆ పార్టీలో పైనుంచి కింద వరకు నాయకత్వాన్ని మార్చుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉందా లేదా అనేది అది పెద్ద ప్రశ్న. జాతీయ స్థాయిలో నాయకత్వ మార్పు అంటే స్వతంత్రంగా మాట్లాడే అభిప్రాయాలు చెప్పగలిగే వాడికి స్థానం లేకుండా పోతున్న పరిస్థితి. అయితే కాంగ్రెసే మళ్ళా అంత డెమోక్రటిక్ ఇది ఉన్న పార్టీ లేదు అంటారు. కాంగ్రెస్ అత్యంత ప్రజాస్వామ్య, అంటే కాంగ్రెస్లో బహునాయకత్వం ఉంటుంది, కాంగ్రెస్లో ఎవరి అభిప్రాయాలైనా చెప్పొచ్చు అని అంటారు. కానీ మళ్ళీ అదే వ్యతిరేక పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఢిల్లీ అన్నారు కదా, ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారు ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగాలేదనేటువంటిది ఇవాళ అందరికీ తెలుస్తున్నటువంటి విషయం. దాని తర్వాత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరిస్తాడనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల తర్వాత పార్టీ ఇంత హీనస్థితికి దిగజారిపోయిన తర్వాత శ్రేణులకు విశ్వాసం కలిగించి నేనున్నాను అని చెప్పడానికి వీలుగా నేను బాధ్యతలు తీసుకుంటున్నానని ఈరోజు ముందుకు రాగలిగే స్థితిలో రాహుల్ గాంధీనే లేకపోతే ఈ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి కింద నుంచి పైన వరకు ఎవరు వస్తారు ముందుకి? రైట్. ఈ పార్టీలో అంతా కూడా డబ్బు ఖర్చు పెట్టాలి, జనాన్ని పోగేయాలి, రకరకాల పనులు చేయాలి. ఇవాళ నేను ఆ పని చేస్తే రేపు అధికారానికి వచ్చేప్పటికి నాకు గ్యారంటీగా నాకు పదవి ఉంటుంది అనేటువంటి ఇదేమి లేదు అక్కడ ఆ పార్టీలో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు ప్రస్తావన చేశారు, టీఆర్ఎస్ నాయకులు. ఆయన కింద నుంచి డొక్కల ముక్కలు తిని పైకి వచ్చి అనేక పద్ధతులు ఇచ్చేశారు. కానీ సొంతంగా ప్రజా పునాదిని నిర్మించుకున్నారు కాబట్టి ఆయన ఏమీ కాదని లేనటువంటి పరిస్థితి. కానీ గత చరిత్రను మనం చూస్తే ఏ బలమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సక్రమంగా రాహుల్ గాంధీ పైనుంచి తీసుకురాబడ్డవాడు, కింద నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆయనకు ఇది లేదు అనే లేదు. ఆయనకు మాస్ మూమెంట్తో జనంతో ఉన్నటువంటి సంబంధం ఏంటి? జనానికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి? ఈ దేశానికి దిక్చూచిగా ఆలోచించగలిగినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడా లేదా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి ఆయన స్థితిలో ఉన్నాడా లేదా అట్లా పెడితే సంజయ్ రావు గారు ఒక మాట చెప్పండి, రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ఊగిసలాట్లో ఉంటాడు. ఆయన ఒకసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది, మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొకళ్ళు తెర మీదకి వస్తారు. మొదటి నుంచి ఆయన అసలు నిజానికి ఆయన పాపం రాజకీయాల పట్ల పెద్ద ఆసక్తి ఉన్నట్టుగా లేదు. మీకేమనిపించింది? వాస్తవంగా వాళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ రాజకీయ నాయకుడైనా కానీ షైన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన నిర్మాత్మకమైన సంస్థాగతంగా కింద నుంచి డెవలప్ చేయలేకపోయాడు. సో ఇలా డెవలప్ చేస్తే ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు మా తాత జమీందారు ఉండే నేను బిచ్చగాడిని అంటే జమీందారు ఉండొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ చెడు అంటే కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, మంచి లీడర్లు ఉండి మంచి చేసింది. కానీ దాన్ని పటిష్టంగా చేసే నాయకులు లేక కరువు అవుతుంది కదా. మేము ఏమంటున్నాం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కూడా కింది లెవెల్ నుంచి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా బిల్డప్ చేసి ఉంటే, పునాదులు బాగా చేసి ఉంటే ఇవాళ ఆయన నాయకత్వంలో ఇవాళ ఇంత ఘోరంగా ఉండే పరిస్థితి ఉండకూడదు కాంగ్రెస్. ఆయన పటిష్టంగా చేయలేదు కనుక ఆయన ఓన్లీ మాజీ ప్రధానమంత్రి సోనియా గాంధీ కుమారన్న దీక్షంతో వచ్చాడు. కానీ ప్రజల్లో కాంగ్రెస్ కార్యకర్తల లోపల కింది నుంచి వస్తే మీరు చెప్పండి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రాష్ట్రాల్లో చూస్తే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, ఇవంతా చాలా పటిష్టం కిందకి వచ్చారు కనుక నిలబెట్టగలుగుతారు. రైట్. కృష్ణమోహన్ గారు ఒక మాట చెప్పండి. మనం రాజీవ్ గాంధీ కూడా నిజానికి రాజకీయాల్లోకి చాలా అంటే అనాసక్తంగా వచ్చినవాడు. సంజయ్ గాంధీ చనిపోవడం మూలంగా రాజీవ్ గాంధీని ముందుకు తీసుకొచ్చినారు ఇందిరాగాంధీ తప్ప. రాజీవ్ గాంధీ అప్పటి వరకు అసలు చాలా సందర్భాలు మనం చదువుకున్నాం, విన్నాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ, అంతకుముందు కాలం, ఆ తర్వాత ఆయన చనిపోయే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కానీ ప్రభుత్వాన్ని కానీ శాసిస్తున్న సమయాల్లో రాజీవ్ గాంధీ పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది కాదంటారు. కానీ ఆయన రాజకీయాల్లోకి రాగానే అద్భుతంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. కానీ రాహుల్ గాంధీ కొంత అనాసక్తంగా ఉన్నట్టున్నాడు మొదటి నుంచి. ఆయన అనాసక్తత కారణంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూల్యం చెల్లిస్తున్నదేమో. అదేం లేదు సార్. ఇప్పుడు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా
ఆయన అధికారానికి దూరంగా ఉంటూ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసిండు. రైట్. ఆ విధంగానే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పర్యటించారు. మనకు సమయం అయిపోతున్నది. తెలంగాణది ఏంటి పరిస్థితి ఇప్పుడు? తప్పనిసరి తెలంగాణ ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి అన్నారు కూడా చెప్తున్నా. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగాడు, గ్రామీణ స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాడు, స్త్రీల సమస్యలు తెలుసుకున్నాడు, విద్యార్థులు యువజనుల సమస్యలు తెలుసుకున్నాడు. కాబట్టి ఎన్ఎస్జే యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఇవాళ సరే దేశవ్యాప్తంగా మేము ఓటమి పాలయ్యాం, మా పార్టీని పటిష్టం చేసుకోవాలనుకుంటున్నాం, మా లోపాలు ఏమిటి వాటిని సరిదిద్దుకుందాం, పార్టీని క్షేత్రస్థాయి నుండి గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు బలోపేతం చేద్దామని చెప్పి మేము మేధోమథనం చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ మా అధినాయకులు మా వద్ద నుంచి సమాలోచనలు చేసి అయిపోయింది మనకు. థ్యాంక్ యూ లక్ష్మణ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, కృష్ణమోహన్ గారు, అట్లాగే సంజీవరావు గారు, మీకు అందరికీ ఇవాళ 4th ఎస్టేట్లో పాల్గొన్నందుకు, చర్చించినందుకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా మేధోమథనం ప్రారంభించింది. 7 మాసాలు అయిపోయింది సార్వత్రిక ఎన్నికలు జరిగి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం అని చెప్పి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా గత 2-3 రోజులుగా తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తదితర నాయకులు వచ్చి ఇక్కడ మేధోమథనం సాగించినారు. దీని ఫలితాలు ఎట్లా ఉంటాయో చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. మళ్ళీ 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ నుండి సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.